600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 132 కోట్లు 133 కోట్లు 134 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 31 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 31 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, గుంటూరు నుంచి 17 కోట్లు, కృష్ణా నుంచి 16.5 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 9 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం అంటే 7 రోజుల్లో కల్కి సినిమా 210 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 45 కోట్లు, తమిళనాడు నుంచి 27.5 కోట్లు, కేరళ నుంచి 14.5 కోట్లు, ఇక హిందీ నుంచి 159 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 181 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా మొదటి వారం అంటే 7 రోజుల్లో 660 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే సలార్ సినిమాకి టోటల్ రన్లో 630 కోట్లు వస్తే మొదటి వారంలోనే సలార్ కలెక్షన్స్ని బీట్ చేసింది 660 కోట్లతో. ఇది ప్రభాస్కి 600 కోట్లు గ్రాస్ ఉన్న 4వ సినిమా. బాహుబలి 1, బాహుబలి 2, సలార్, ఇప్పుడు కల్కి 4 సినిమాలు 600 కోట్లు గ్రాస్ ఉన్న ఏకైక హీరో మన ప్రభాస్. ఇక ఈ 660 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 67 కోట్లు వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్లకు ఉంటే 2 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 27 కోట్లకు కొంటే 15.5 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా 11.5 కోట్లు రావాలి. రాయలసీమలో అంటే 22 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే ఇక్కడ 15.5 కోట్లు వచ్చాయి. ఇంకా 5.5 కోట్లు షేర్ రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 5 కోట్లు షేర్ రావాలి, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 7 కోట్లు వచ్చింది షేర్, అంటే ఇంకా 3 కోట్లు షేర్ రావాలి, అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే గుంటూరులో మొదటి వారం 8.5 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 3.5 కోట్లు షేర్ రావాలి, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. కృష్ణాకి ఈ సినిమాని 12 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 4 కోట్లు షేర్ రావాలి, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు ఉంటే ఇక్కడ 4.5 కోట్లు షేర్ వచ్చింది, అంటే ఇంకా 2.5 కోట్లు షేర్ రావాలి, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 168 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు మొదటి వారంలో 135 కోట్లు షేర్ వచ్చింది, అంటే ఇంకా 33 కోట్లు షేర్ రావాలి. 33 కోట్లు షేర్ అంటే 66 కోట్లు గ్రాస్ రావాలి. 135 కోట్లు షేర్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం రావడం ఈ సినిమా కల్కి 2వ స్థానంలో ఉంది. ఇంతకుముందు సలార్కి మొదటి వారం 128 కోట్ల షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఆ ప్లేస్ని బీట్ చేసి 136 కోట్లతో 135 కోట్ల షేర్ మొదటి వారం షేర్తో 2వ ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో RRR 185 కోట్ల షేర్తో మొదటి ప్లేస్లో ఉంది. ఇక ఆ తర్వాత కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే ఇక్కడ 22.5 కోట్లు వచ్చాయి, ఇంకా 2.5 కోట్లు షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఆ తర్వాత తమిళనాడుకి 16 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 14 కోట్లు షేర్ వచ్చింది, అంటే ఇంకా 2 కోట్లు షేర్ రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 7,25,00,000 వచ్చాయి, అంటే 1,25,00,000 లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది కేరళ వరకు. ఇక హిందీకి ఈ సినిమాని 85 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 80 కోట్లు వచ్చాయి మొదటి వారంలో, ఇంకా 5 కోట్లు షేర్ రావాలి, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 70 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ ఏకంగా 85.5 కోట్లు వచ్చాయి, అంటే 15.5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్ వరకు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా
కల్కి సినిమాను 370 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు మొదటి వారంలోనే 344 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 26 కోట్ల షేర్ వస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 26 కోట్లు అంటే మరో 52 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఈ 2 రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇక శనివారం, ఆదివారం వచ్చేవన్నీ లాభాలే. ఆ పైన సినిమా రన్ ఉన్నంత వరకు జూలై 12 వరకు నాకు తెలిసి సినిమాకు లాభాలు. ఈజీగా సినిమా 800 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా కనిపిస్తుంది. ఇక 900-1000 కోట్లు అనేది రన్ను బట్టి చూడాలి. అది మన ప్రభాస్ కల్కి మొదటి వారంలో 660 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 344 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే మరో 26 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 26 కోట్లు షేర్ రావాలి అంటే 52 కోట్లు గ్రాస్ రావాలి. ఈ గురు శుక్రవారం వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక మిగతావన్నీ వచ్చేవన్నీ లాభాలే. ఓకే, బాయ్.